శాంతి. ఈరోజటి మురళి 22 మే నెల 2021. జ్ఞానసాగరుడు, శాంతి సాగరుడు, పతిత పావనుడు, సర్వులకు తండ్రి, పరమపిత శివ పరమాత్మ ప్రజాపిత బ్రహ్మ ద్వారా ఈ విధంగా తెలియజేశారు. ఇప్పుడు ఈ ప్రపంచం వినాశనం కానున్నది. మహాభారత యుద్ధం తర్వాత కొత్త ప్రపంచం వస్తుంది అని. కావున పరమాత్మను స్మృతి చేసి ఆత్మను పావనంగా మరియు సతో ప్రధానంగా తయారు చేసుకొని రాబోయే స్వర్ణిమ ప్రపంచానికి అర్హులుగా తయారు కావాలి అని. కానున్నది ఈ యుగము పరిసమాప్తము, రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం. కానున్నది ఈ యుగము పరిసమాప్తము, రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం. విశ్వమానవాళికిదే మా సందేశం, విశ్వసించు వారికిదే సుస్వాగతము. విశ్వమానవాళికిదే మా సందేశం, విశ్వసించు వారికిదే సుస్వాగతము. కానున్నది ఈ యుగము పరిసమాప్తము, రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం. ఈ మాయాలోకమున ఎన్ని నాళ్ళు ఉన్నను, మమతలను వీడక మగ్గిపోచున్నను. ఈ మాయాలోకమున ఎన్ని నాళ్ళు ఉన్నను, మమతలను వీడక మగ్గిపోచున్నను. పరమపితను తలుచుటకే సమయము లేదా, శివస్మరణం కై మనసు ఉరకలేయదా. పరమపితను తలుచుటకే సమయము లేదా, శివస్మరణం కై మనసు ఉరకలేయదా. నిన్ను నీవు తెలుసుకో, నిన్న నేడు తెలుసుకో. నిన్ను నీవు తెలుసుకో, నిన్న నేడు తెలుసుకో. రేపటి నీ జన్మకై రూపమునే మార్చుకో. కానున్నది ఈ యుగము పరిసమాప్తము, రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం. విశ్వమానవాళికిదే మా సందేశం, విశ్వసించు వారికిదే సుస్వాగతము. కానున్నది ఈ యుగము పరిసమాప్తము. ఈ సృష్టిలోని శ్రేష్టమైన ఆత్మలన్నీయు పరమశివుని చేరుటకు పరితపించుచున్నవి. ఈ సృష్టిలోని శ్రేష్టమైన ఆత్మలన్నీయు పరమశివుని చేరుటకు పరితపించుచున్నవి. మహోన్నతంబైన ఈ మనిషి జన్మలో ఈశ్వరుణ్ణి కనుగొనక ఇడుముల పడినావు. మహోన్నతంబైన ఈ మనిషి జన్మలో ఈశ్వరుణ్ణి కనుగొనక ఇడుముల పడినావు. ఏ క్షణము ఏమవునో ఎరుగలేము మనము, ఏ క్షణము ఏమవునో ఎరుగలేము మనము. తక్షణమే సాగించుము శివనామ స్మరణము, తక్షణమే సాగించుము శివనామ స్మరణము. కానున్నది ఈ యుగము పరిసమాప్తము, రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం. విశ్వమానవాళికిదే మా సందేశం, విశ్వసించు వారికిదే సుస్వాగతము. కానున్నది యుగము పరిసమాప్తము,
కానున్నది ఈ యుగము పరిసమాప్తము. ఓం శాంతి. భగవాను వాచ. మధురమైన పిల్లలు, మీ సర్వస్వమును ఈశ్వరీయ సేవలో సఫలం చేసుకొని మీ భవిష్యత్తును తయారు చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మృత్యువు మీ తలపై ఉంది. మధురమైన పిల్లలు, మీ సర్వస్వమును ఈశ్వరీయ సేవలో సఫలం చేసుకొని మీ భవిష్యత్తును తయారు చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మృత్యువు మీ తలపై ఉంది. ప్రశ్న: జ్ఞానం వింటూ కూడా పిల్లలలో దాని ధారణ ఎందుకు జరగడం లేదు? జ్ఞానాన్ని వింటూ కూడా పిల్లలలో దాని ధారణ ఎందుకు జరగడం లేదు? జవాబు: ఎందుకంటే విచారసాగర మంథనము చేయడము రావడం లేదు. బుద్ధి యోగము దేహము మరియు దేహ సంబంధాలలో వేలాడుతోంది. మొట్టమొదట బుద్ధి నుండి మోహము తొలగిపోతే అప్పుడు ఏదైనా ధారణ కూడా జరుగుతుంది. మోహము ఎటువంటిది అంటే అది పూర్తిగా కోతిలా చేస్తుంది. కావున శివ్ బాబా పిల్లలకు మొట్టమొదటి ప్రతిజ్ఞను గుర్తు చేయిస్తారు. దేహ సహితముగా దేహపు సర్వ సంబంధాలను మరిచిపోండి మరియు నన్నొకడినే స్మృతి చేయండి. ఎందుకంటే విచారసాగర మంథనం చేయడం రావడం లేదు. బుద్ధి యోగము దేహము మరియు దేహ సంబంధాలలో వేలాడుతోంది. మొట్టమొదట బుద్ధి నుండి మోహము తొలగిపోతే అప్పుడు ఏదైనా ధారణ కూడా జరుగుతుంది. మోహము ఎటువంటిది అంటే అది పూర్తిగా కోతిలా చేసేస్తుంది. కావున శివబాబా పిల్లలకు మొట్టమొదటి ప్రతిజ్ఞను గుర్తు చేయిస్తారు. దేహ సహితముగా దేహపు సర్వ సంబంధాలను మరిచిపోండి మరియు నన్నొక్కడినే స్మృతి చేయండి. పాట ఉంది, భోలానాథుని కన్నా అతీతమైన వారు ఎవరూ లేరు. ఓం శాంతి. బేహదు తండ్రినే భాగ్యరేఖను తీర్చిదిద్దేవాడు అని అంటారు అని ఇప్పుడు పిల్లలకు తెలుసు. ఇప్పుడు శివ్ బాబా కూర్చొని అర్థం చేయిస్తున్నారు. పాడైన భాగ్యమును కృష్ణుడు తీర్చిదిద్దలేడు. గీతా భగవానుడు కృష్ణుడు కాదు, శివుడు. శివ్ బాబా రచయిత మరియు కృష్ణుడు రచన. స్వర్గ వారసత్వమును స్వర్గ రచయితయే ఇవ్వగలడు. ఇదే భారతదేశము అతి ముఖ్యమైన అన్నింటికన్నా పెద్ద పొరపాటు. శ్రీకృష్ణుణ్ణి ఎవరూ తండ్రి అని పిలవలేరు. వారసత్వము తండ్రి నుండే లభిస్తుంది. అది భారతదేశానికే లభించింది. భారతదేశంలోనే శ్రీకృష్ణుణ్ణి యువరాజుగా, రాధను యువరాణిగా మహిమ చేస్తారు. నిజానికి మహిమ అంతా ఉన్నతోన్నతమైన తండ్రిదే. శ్రీకృష్ణుడు ఉన్నతోన్నతమైన రచన. అతడు విశ్వానికి యజమాని. దానిని సూర్యవంశపు దైవీ రాజ్యము అని అంటారు. గీత ఆది సనాతన దేవీదేవత ధర్మశాస్త్రము. సత్యయుగంలో ఎవరికీ జ్ఞానమును వినిపించలేదు. బాబా సంగమ యుగంలోనే వినిపించారు. చిత్రాల్లో కూడా మొట్టమొదట దీనినే నిరూపించాలి. ఈ ఇరువురి చిత్రాలను చూపిస్తారు. గీతా భగవానుడు రచయిత. అతడు పునర్జన్మరహితుడు. అతడు శ్రీకృష్ణుడు కాదు. కృష్ణుడు రచన మాత్రమే. శివ్ బాబాయే వజ్ర సమానముగా తయారు చేస్తారు అని మీకు తెలుసు. వజ్రము వంటివారు మరియు గవ్వ వంటివారు అని కూడా అంటూ ఉంటారు. మీరు నన్ను స్మృతి చేయండి, అలాగే వారసత్వాన్ని కూడా స్మృతి చేయండి అని బాబా ఆజ్ఞను ఇచ్చారు అని పిల్లల బుద్ధిలో ఉండాలి. వారు బేహదు తండ్రి. కృష్ణుడు హద్దులలో ఉన్న అధిపతి మాత్రమే. అతడు విశ్వానికి మహారాజుగా అవుతాడు. శివ్ బాబా రాజు కారు కదా. వాస్తవానికి గీతకే చాలా ఎక్కువ మహిమ ఉంది.
అలాగే దానితో పాటు భారతదేశానికి కూడా మహిమ ఉంది. భారతదేశము సర్వధర్మాల వారికి పెద్ద తీర్థస్థానము. కేవలము కృష్ణుని పేరు వ్రాసిన కారణంగా దాని మహత్వం అంతా ఎగిరిపోయింది. దీని కారణంగానే భారతదేశము గవ్వ సమానంగా అయిపోయింది. ఇది డ్రామ అనుసారంగానే జరిగినా కూడా మళ్ళీ అప్రమత్తం చేయవలసి ఉంటుంది. బాబా చాలా బాగా అర్థం చేయిస్తూ ఉంటారు. ప్రతిదినము గూహ్యమైన విషయాలను వినిపిస్తూ ఉంటారు. ఆ తర్వాత పాత చిత్రాలను మార్చి మళ్ళీ క్రొత్తగా తయారు చేయించవలసి ఉంటుంది. ఇది అంతిమం వరకు జరుగుతూనే ఉంటుంది. శివ్ బాబా మనకు వారసత్వమును ఇస్తున్నారు అని పిల్లలు తమ బుద్ధిలో చాలా బాగా గుర్తుంచుకోవాలి. నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి. కృష్ణుణ్ణి స్మృతి చేయడం ద్వారా వికర్మలు వినాశనం అవ్వవు. అతడు సర్వశక్తివంతుడు కాదు. సర్వశక్తివంతుడు ఒక్క తండ్రియే. వారసత్వాన్ని కూడా వారే ఇస్తారు. మనుషులు కృష్ణుణ్ణే స్మృతి చేస్తూ ఉంటారు. అచ్చా, కృష్ణుడే చెప్పాడు అనుకున్నట్లయితే దేహ సంబంధాలను వదిలి నన్నొక్కడినే స్మృతి చేయమని అతడు కూడా చెబుతాడు. ఆత్మ తన తండ్రినే స్మృతి చేస్తుంది కదా. కృష్ణుడు సర్వాత్మలకు తండ్రి కూడా కదా. ఇవన్నీ విచారసాగర మంథనం చేసి బుద్ధిలో ధారణ చేయవలసిన విషయాలు. కొందరు మోహంలో చిక్కుకున్న కారణముగా ధారణ చేయలేరు. ఇతర సాంగత్యాలన్నీ వదిలి మీ సాంగత్యాన్ని జోడిస్తాము అని మీరు అంటూ వచ్చారు. నాకు ఒక్కరి తప్ప ఇంకెవరూ లేరు అని అన్నారు. కానీ మోహము ఎటువంటిది అంటే ఒక్కసారిగా కోతిలా చేసేస్తుంది. కోతిలో మోహము మరియు లోభము చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మృత్యు మీ ముందు నిల్చొని ఉంది. ఇదంతా ఈశ్వరీయ సేవలో వినియోగించండి. భవిష్యత్తును తయారు చేసుకోండి అని షావుకార్లకు కూడా అర్థం చేయించడం జరుగుతుంది. కానీ వారు కోతుల వలె వ్రేలాడుతూ ఉంటారు. వాటిని వదలరు. దేహ సహితముగా దేహ సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఇక వాటన్నిటి నుండి బుద్ధి యోగాన్ని తొలగించి వేయండి. శివ్ బాబా శ్రీమతంపై నడవండి అని బాబా అంటారు. ఈ ధనము, పిల్ల, పాపలు మొదలైన వాటన్నింటినీ ఈశ్వరుడే ఇచ్చాడు అని అంటారు. ఇప్పుడు వారు స్వయంగా వచ్చారు. వచ్చి మీ ఈ ధనము, సంపద అంతా అంతము కానున్నది అని, భూకంపాలు మొదలైన వాటిలో ధనము ధూళిలో కలిసిపోతుంది అని, ఇదంతా అంతమైపోతుంది అని వారు తెలియచేస్తున్నారు. విమానాలు పడిపోయినప్పుడు లేక మంటలు అంటుకున్నప్పుడు పోలీసులు రాకముందే మొట్టమొదట దొంగలు లోపలికి దూరుతారు. పిల్లలు దేహదారులపై మోహమును తొలగించి వేయాలి అని బాబా అర్థం చేయిస్తున్నారు. మోహమును జయించిన వారిగా అవ్వాలి. దేహాభిమానము మొట్టమొదటి శత్రువు. దేవతలు ఆత్మాభిమానులు. దేహాభిమానం రావడం వల్లనే వికారాలలో చిక్కుకుపోతారు. మీరు అరకల్పము దేహాభిమానులుగా ఉన్నారు. ఇప్పుడు దేహీ అభిమానులుగా అయ్యేందుకు అభ్యాసము చేయాలి. మనుష్య మాతృలెవ్వరికీ ఈ విషయాలను గురించి, పరమాత్మను గురించి ఏమాత్రమూ తెలియదు. ఆత్మ అంటే ఏమిటో, పరమాత్మ అంటే ఏమిటో, ఆత్మ ఎన్ని జన్మలు తీసుకుంటుందో, పాత్రను ఎలా అభినయిస్తుందో ఎవరికీ తెలియదు. తాము నటులము అని కూడా తెలియదు. కావుననే వారిని అనాథలు అని పిలుస్తారు. ఆత్మ జ్యోతిలో లీనమైపోతుంది అని వారు అంటారు. కానీ ఆత్మ వినాశనము లేనిది. ఆత్మలోనే 84 జన్మల పాత్ర నిండి ఉంది. ఆత్మ ఒక నక్షత్రం వంటిది అని కూడా అంటారు. కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఆత్మయే పరమాత్మ అని అనేస్తారు. తండ్రిని గురించి ఏమాత్రమూ తెలియదు. బాప్ దాదాకు యాద్ ప్యార్, గుడ్ మార్నింగ్ और నమస్తే. ఓం శాంతి. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, వినాశనానికి ముందే మీ సర్వస్వాన్ని సఫలం చేసుకోవాలి. ఇది వినాశన సమయము కావున తప్పకుండా పావనంగా అవ్వాలి. వినాశనానికి ముందే మీ సర్వస్వాన్ని ఈశ్వరీయ సేవలో సఫలం చేసుకోవాలి.
ఇది వినాశన సమయము, కావున తప్పకుండా పావనంగా అవ్వాలి. సెకండ్ పాయింట్, దేహదారులపై ఉన్న మోహమును తొలగించి మోహాజీతులుగా అవ్వాలి. దేహాభిమానం అనే మొట్టమొదటి శత్రువుపై విజయాన్ని పొందాలి. అన్ని సాంగత్యాలను వదిలి బాబాతో బుద్ధి యోగాన్ని జోడించాలి. దేహదారులపై ఉన్న మోహమును తొలగించి మోహాజీతులుగా అవ్వాలి. దేహాభిమానం అనే మొట్టమొదటి శత్రువుపై విజయాన్ని పొందాలి. అన్ని సాంగత్యాలను వదిలి బాబాతో బుద్ధి యోగాన్ని జోడించాలి. వరదానము: మనన శక్తి ద్వారా శక్తిశాలిగా అయ్యి విఘ్నాల ఫోర్సును సమాప్తము చేసే సర్వ ఆకర్షణ ముక్తులుగా కండి. మనన శక్తి ద్వారా శక్తిశాలిగా అయ్యి విఘ్నాల ఫోర్సును సమాప్తము చేసే సర్వ ఆకర్షణ ముక్తులుగా కండి. విస్తారము: వర్తమాన సమయంలో మనన శక్తి ద్వారా ఆత్మలో సర్వశక్తులను నింపే అవసరం ఉంది. దీని కొరకు అంతర్ముఖులుగా అయ్యి ప్రతి పాయింట్ పైన మననం చేసినట్లయితే వెన్న వెలువడుతుంది మరియు శక్తిశాలిగా అయిపోతారు. ఇటువంటి శక్తిశాలి ఆత్మలు అతీంద్రియ సుఖపు ప్రాప్తిని అనుభవం చేసుకుంటారు. వారిని ఎటువంటి అల్పకాలికమైన వస్తువు ఆకర్షించజాలదు. వారి మగ్న స్థితి ద్వారా వారి ఆత్మికతతో కూడిన శక్తిశాలి స్థితి ఏదైతే తయారవుతుందో దాని ద్వారా విఘ్నాల ఫోర్స్ సమాప్తమైపోతుంది. వర్తమాన సమయంలో మనన శక్తి ద్వారా ఆత్మలో సర్వశక్తులను నింపే అవసరం ఉంది. దీని కొరకు అంతర్ముఖులుగా అయ్యి ప్రతి పాయింట్ పైన మననం చేసినట్లయితే వెన్న వెలువడుతుంది మరియు శక్తిశాలిగా అయిపోతారు. ఇటువంటి శక్తిశాలి ఆత్మలు అతీంద్రియ సుఖపు ప్రాప్తిని అనుభవం చేసుకుంటారు. వారిని ఎటువంటి అల్పకాలికమైన వస్తువు ఆకర్షించజాలదు. వారి మగ్న స్థితి ద్వారా వారి ఆత్మికతతో కూడిన శక్తిశాలి స్థితి ఏదైతే తయారవుతుందో దాని ద్వారా విఘ్నాల ఫోర్స్ సమాప్తమైపోతుంది. స్లోగన్: బ్రాహ్మణ ప్రపంచంలో సర్వుల గౌరవాన్ని ప్రాప్తించుకునేవారే సింహాసనాధికారులుగా అవుతారు. బ్రాహ్మణ ప్రపంచంలో సర్వుల గౌరవాన్ని ప్రాప్తించుకునేవారే సింహాసనాధికారులుగా అవుతారు. అమూల్య రత్నము. అవ్యక్త మురళి, నవంబర్ 17, 1969. ఆకర్షణీయంగా తయారయ్యేందుకు ఫస్ట్ పాయింట్, మొదట మీలో విశేషతలు నింపుకోవలసి ఉంటుంది. సెకండ్ పాయింట్, హర్షితంగా ఉండాలి. హర్షితంగా అనగా అతీంద్రియ సుఖములో ఊగడము. హర్షితంగా ఉండడానికి ఒకటి, జ్ఞానాన్ని స్మరణ చేసి అవ్యక్త స్థితిని అనుభవం చేయాలి. మనస్సు మరియు తనువు రెండింటి ద్వారా హర్షితంగా ఉండాలి. సెకండ్ పాయింట్, ప్రకృతి మరియు మాయకు ఆధీనం అవ్వకుండా రెండింటిని ఆధీనం చేసుకోవాలి. అధికారం ఉంచుకోవడంతో అధికారిగా అవుతారు. ఆధీనతను వదిలేయడంతో సర్వదా సుఖము, శాంతి మరియు పవిత్రతల జన్మసిద్ధ అధికారం ప్రాప్తిస్తుంది. సంగమయుగ సౌభాగ్యము. సత్యయుగములో కూడా లౌకిక తండ్రితో పాటు ఉంటారు, పారలౌకిక తండ్రితో ఉండరు. ఆకర్షణీయంగా తయారయ్యేందుకు ఫస్ట్ పాయింట్, మొదట మీలో విశేషతలు నింపుకోవలసి ఉంటుంది. సెకండ్ పాయింట్, హర్షితంగా ఉండాలి. హర్షితంగా అనగా అతీంద్రియ సుఖములో ఊగడము. హర్షితంగా ఉండడానికి ఫస్ట్ పాయింట్, జ్ఞానాన్ని స్మరణ చేసి అవ్యక్త స్థితిని అనుభవం చేయాలి. మనస్సు మరియు తనువు రెండింటి ద్వారా హర్షితంగా ఉండాలి. సెకండ్ పాయింట్,
ప్రకృతి మరియు మాయకు ఆధీనం అవ్వకుండా రెండింటిని ఆధీనం చేసుకోవాలి. అధికారం ఉంచుకోవడంతో అధికారిగా అవుతారు. ఆధీనతను వదిలేయడంతో సర్వదా సుఖము, శాంతి మరియు పవిత్రతల జన్మసిద్ధ అధికారం ప్రాప్తిస్తుంది. సంగమయుగ సౌభాగ్యము సత్యుగంలో కూడా లౌకిక తండ్రితో ఉంటారు, కానీ పారలౌకిక తండ్రితో ఉండరు. అలాంటి సౌభాగ్యము కేవలము ఈ సంగమ యుగంలోనే లభిస్తుంది. శివ్ బాబాతో పాలన తీసుకోవడము, వారితో ఉండడము. అవ్యక్త ప్రేరణ పాయింట్: తపస్య జీవితం కొరకు హోంవర్క్. పాత స్వభావ సంస్కారాలను పరివర్తన చేసి సహజ యోగి నేచర్ను నేచురల్గా చేసుకోండి. నేచర్ అనగా సంస్కారము. ఎప్పుడైతే ఎటువంటి పురుషార్థమును చెయ్యలేకపోతారో అప్పుడు నేచర్పై దోషాన్ని మోపుతారు. నా నేచర్ అనగా నా స్వభావము ఇటువంటిది అని అంటారు. కానీ అలా కాదు. మీ కర్తవ్యమే నేచర్ క్యూర్ చేయటము. ఏ విధంగా ఆ నేచర్ క్యూర్ వారు ఉపవాసమును చేయిస్తారో అలా మీరు ఫాస్ట్గా వెళ్ళేందుకు ఫాస్టింగ్ను అనగా ఉపవాసము ఉంచండి. మీ టైం టేబుల్ని తయారు చేసుకోండి. ఉపవాసము అనగా మనస్సుతో వ్యర్థాన్ని ఆలోచించకూడదు. ఇలాంటి ఉపవాసమును చేయండి. నేచర్ అనగా సంస్కారము. ఎప్పుడైతే ఎటువంటి పురుషార్థమును చెయ్యలేకపోతారో అప్పుడు నేచర్పై దోషాన్ని మోపుతారు. నా స్వభావము ఇటువంటిది అని అంటారు. కానీ అలా కాదు. మీ కర్తవ్యమే నేచర్ క్యూర్ చెయ్యటము. ఏ విధంగా ఆ నేచర్ క్యూర్ వారు ఉపవాసమును చేయిస్తారో అలా మీరు కూడా ఫాస్ట్గా వెళ్ళేందుకు ఫాస్టింగ్ని ఉంచండి. అనగా వ్యర్థాన్ని ఆలోచించకూడదు, వ్యర్థం చూడద్దు, వ్యర్థం మాట్లాడద్దు. ఇలా మీ టైం టేబుల్ని తయారు చేసుకోండి. జీవన రేఖ: అనారోగ్యానికి మందు ఉంది, కానీ అనుమానానికి మందు లేదు. అనారోగ్యం వస్తే ఏమీ తినకూడదు, కానీ అనుమానం మాత్రము మనసు తింటూ ఉంటుంది. అనుమానము అవమానానికి తలుపు తీస్తుంది. తర్వాత తలలోని తలుపులన్నీ తారుమారు చేస్తుంది. తలుపులు తారుమారైతే వచ్చే బహుమతి తోటివారితో తగాదాలు, తరిగిపోని తలభారం. అందుకే పరమాత్మ చెప్తారు, అనుమానము పెనుభూతం వంటిది, దానిని అఖండ విశ్వాసముతో తరిమి కొట్టండి. అనారోగ్యానికి మందు ఉంది, కానీ అనుమానానికి మందు లేదు. అనారోగ్యం వస్తే ఏమీ తినకూడదు, కానీ అనుమానం మాత్రము మనసు తింటూ ఉంటుంది. అనుమానము అవమానానికి తలుపు తీస్తుంది. తర్వాత తలలోని తలుపులన్నీ అనగా ఆలోచనలన్నిటినీ తారుమారు చేస్తుంది. తలుపులు తారుమారైతే వచ్చే బహుమతి తోటివారితో తగాదాలు, తరిగిపోని తలభారం. అనగా ఆలోచనలు తారుమారైతే వచ్చే బహుమతి తోటివారితో తగాదాలు, తరిగిపోని తలభారం. అందుకే పరమాత్మ చెప్తారు, అనుమానము పెనుభూతం వంటిది, దానిని అఖండ విశ్వాసముతో తరిమి కొట్టండి అని. అచ్చా. ఓం శాంతి.